ఆంధ్రజ్యోతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రకటన ప్రచురించడంపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఈ ప్రకటన ఇచ్చింది టీడీపీనా లేక కూటమి అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ బీజేపీనని, క్రియ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలన్నారు. ఇలాంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ ఎలా భాగస్వామ్యం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా, మరింకేదైనా కారణమా అని నిలదీశారు ఐవైఆర్ కృష్ణారావు. ఆంధ్రజ్యోతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రకటన ప్రచురించడంపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఈ ప్రకటన ఇచ్చింది టీడీపీనా లేక కూటమా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ బీజేపీనని, క్రియ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు. ఇలాంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ ఎలా భాగస్వామ్యం తీసుకుంటుందని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా, మరింకేదైనా కారణమా అని నిలదీశారు ఐవైఆర్ కృష్ణారావు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విరాక్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అప్డేట్స్ ఏంటి? పేపర్ ప్రకటనలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మీ భూమి మీది కాదంటూ ప్రకటన మీద బీజేపీలో దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఈరోజు అన్ని పేపర్లను కూడా కూటమి తరపు నుంచి తెలుగుదేశం పార్టీ ఒక పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ భూమి మీది కాదు, ఇది జగన్ ప్రభుత్వం మీ భూమిని దోచేయడానికి అంటూ కూడా ఒక సుదీర్ఘమైన ఒక పేజీ ప్రకటన ఇవ్వడం జరిగింది. దీని మీద ఐవైఆర్ కృష్ణారావు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీని దుయ్యపడుతూ ఆయన చేసిన ట్వీట్ ఈరోజు బీజేపీలో పెద్ద దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక ఆ ట్వీట్లో ఆయన కర్త కర్మ భారతీయ జనతా పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే కర్త కర్మ బీజేపీ అయితే ఇది కేవలం క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే ఇది అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేయబోతున్నాయి అని చెప్పి ఆయన ఇచ్చిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యపడుతూ ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగిందో మీ భూమి మీద కాదంటూ ఇచ్చిన ఈ పేపర్ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏ విధంగా భాగస్వామ్యం అవుతుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా, ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు కర్త కర్మ బీజేపీ అయితే క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ పేపర్ యాడ్ ఏదైతే ఉందో ఇది ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఇచ్చారా, లేదంటే కనుక టీడీపీ కూటమి మాత్రమే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇచ్చిందా? ఈ నేపథ్యంలోనే ఏ విధంగా మనం చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో దీని మీద ఆయన ధ్వజమెత్తడమే కాకుండా ట్వీట్ ద్వారా ఏపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీని కడిగి పారేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి నిద్రావస్థలో ఏపీ బీజేపీ ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్యల మీద వారంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఇది బీజేపీ అన్ని రాష్ట్రాలను పాటించాలి, అన్ని రాష్ట్రాలు నీతి ఆయోగ్ సూచనల మేరకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇది ఆపాదించే విధంగా ఏదైతే ఈరోజు మీ భూమి మీద కాదంటూ కూడా పేపర్ ప్రకటన ఇచ్చిందో దాని మీద ఐవైఆర్ కృష్ణారావుతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా గతంలో కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. ఇప్పుడు దీనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరపు నుంచి ఎవరు సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పురంధేశ్వరిని సైతం రాజమండ్రిలో ప్రచార సమయంలో అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ దీని మీద ఏ విధంగా పేపర్ ప్రకటనిస్తారనేది దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ముందుగా ఐవైఆర్ కృష్ణారావు ఆయన మాజీ సీఎస్, అదేవిధంగా సీనియర్ నాయకుడిగా ఏపీ బీజేపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేయడం అనేది కొంత ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న పరిస్థితిని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ తరపు నుంచి అసలైన అంటే ఎవరైతే ఇప్పటికే సీనియర్లు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. ఇప్పుడే ఐవైఆర్ కృష్ణారావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరికొంతమంది నేతలు కూడా ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కానీ పురంధేశ్వర్లాని కానీ మరికొంతమంది నేతలు ఎవరైతే ఇప్పుడు పోటీలో దిగి ఉన్నారో వారంతా కూడా ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.